Hello my dear friends. Today 10th Maths Real Numbers 2.2 first question let us learn. Find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలండి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. వాడు చెప్పాడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ యొక్క జీరోస్ కనుక్కోండి అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఈ కోఎఫిషియంట్స్కి జీరోస్కి మధ్య రిలేషన్ కనుక్కోండి. అసలు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏమిటో చూద్దామండి. ఇది x² - 2x - 8 ఉంది కదండి, ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఎట్లా తెలుసు అంటే దీని హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ ఈజ్ 2 ఉంటుందండి. హైయెస్ట్ పవర్, ఈ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడు మనం ఈక్వల్ టు 0 చేస్తామో చూడండి, ఇది ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి అవతల 0నో ఏదో ఒకటి పెడతామో చూడండి, అది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఈక్వేట్ చేసాం 0కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దీని యొక్క ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క పాలినామియల్ యొక్క మనం జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ అంటే ఏమిటి? ఏదో ఇచ్చేస్తే మనకు 1-2 ఆన్సర్లు వస్తాయి. ఎన్ని ఆన్సర్లు వస్తాయి అంటే దీని పవర్ ఎంతండి? మ్యాక్సిమం పవర్ 2 కాబట్టి 2 ఆన్సర్స్ వస్తాయి. ఆ 2 ఆన్సర్లో ఏది వేసి ఆ ఎక్స్ యొక్క ఆన్సర్ 2 ఆన్సర్లు వస్తాయి. ఏదో చూద్దాం, ఎక్స్ యొక్క ఏదో 3 అనుకుందాం. ఈ 2 వేసినా ఇందుట్లో ఎక్స్ బదులు 0నే వస్తుంది, 0 అయిపోతుంది. 3 వేసినా 0నే అయిపోతుంది. వాటిని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అంటాము. ఆ జీరోస్ని వెరిఫై చేయాలి. దేంతో వెరిఫై చేయాలి? కోఎఫిషియంట్స్తో వెరిఫై చేయాలి. కోఎఫిషియంట్ ఏంటి? ఈ ఎక్స్ యొక్క నంబరు ఎన్ని x² ఉన్నాయి, ఎన్నో లేవు కాబట్టి 1x² అంటాం. ఈ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2xలు అంటాం. దీనికి కోఎఫిషియంట్స్ అంటాం. వీటిని కోఎఫిషియంట్స్ అంటాం. ఇది కాన్స్టెంట్ అంటాం. దీన్ని కాన్స్టెంట్ అంటాం. అవన్నీ ఇందులో వచ్చేది. ఎస్, లెట్ us స్టార్ట్. x² - 2x - 8 ఈ ప్రాబ్లమ్ని ఇవి ఇచ్చినాయండి. దీన్ని రాసేసుకుందాం. x² - 2x - 8 ఈ యొక్క పాలినామియల్ యొక్క జీరోస్ కనుక్కుందామండి. దీన్ని ఈక్వేట్ చేద్దాం. 0కి ఈక్వేట్ చేసేస్తే ఈజ్ ఈక్వల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. దీని యొక్క జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ది ప్రాబ్లమ్, వాట్ ఈజ్ ది ప్రొసీజర్? ఆ ప్రొసీజర్ మనం 8th 9th నుండి చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ జీరోస్ కనుక్కోవాలంటే ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలండి. ఇంటూ -8 x² + x² ఇంటూ లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ -8. దీన్ని మల్టిప్లై చేస్తే -8x² వస్తుంది. ఈ 8x² ఇప్పుడు దీన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ అంటామండి. ఈ 8x² 2 ఫ్యాక్టర్స్గా మనం విడగొట్టాలి. వీ హ్యావ్ టు సపరేట్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఎట్లా కావాలి? వాటిని యాడ్ చేస్తే కానీ మైనస్ చేస్తే కానీ ఈ యొక్క మిడిల్ టర్మ్ రావాలండి. ఈ మిడిల్ టర్మ్ రావాలి అంటే యాడ్ చేస్తే కానీ మనం 2 టర్మ్స్గా విడగొట్టాం కదండి. ఇది ఫస్ట్ టర్ము, అదేవిధంగా లాస్ట్ కాన్స్టెంట్ టర్ము మల్టిప్లై చేస్తే 8x² వచ్చింది కదా. ఈ 8x² 2 ఫ్యాక్టర్స్గా సపరేట్ చేయాలి కదా. ఆ 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే కానీ మైనస్ చేస్తే కానీ మిడిల్ టర్మ్ రావాలి. సింబల్తో సహా మిడిల్ టర్మ్ రావాలి. చూద్దాం, చూడండి. 188 అంటే x 188 x × x² ఈ మైనస్ పెట్టుకున్నామంటే -8x² అవుతుంది. కాదు, దీన్ని యాడ్ చేసామనుకోండి 7 వస్తుంది. సబ్ట్రాక్ట్ యాడ్ చేసామనుకోండి 7 వస్తుంది. ఒకవేళ ఎట్లా చేసేసి యాడ్ చేస్తే 9x² వస్తుంది. కనుక ఇది కాదు మనకు. నెక్స్ట్ 2 4s 2x 4x చూద్దామండి. 2 4s are 8 x × x² ఏదో ఇందులో ఒకటి మైనస్ కావాలి. చూద్దాం, చూడండి. ఇప్పుడు దీన్ని మైనస్ కావాలి కదా మనకు.
దీన్ని ఇట్లా చేద్దాం చూడండి. ఇప్పుడు 2 4s are 8 x ఇంటూ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా. వీటిని యాడ్ చేద్దాం చూడండి. మరి ఇక్కడ రావాలి కదా, స్ప్లిట్ చేసి 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత మనం యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ టర్మ్ రావాలి కదా. ఎస్, ఇక్కడ -2x కదా, ప్లస్ 2x ఇప్పుడు -4x చేస్తే ఎంత వస్తుంది చూడండి. -4xలు ఉన్నాయి, అదే ప్లస్ 2xలు ఉన్నాయి. ప్లస్లు మైనస్లు పోతే ఇంకా 2xగా ఉండేది. ఆ 2x ఏముంటుంది, -2xగా ఉండేది. ఇక్కడ కూడా -2xే కదా. ఎస్, మనకు సరిపోతుంది. మనం ఈ మిడిల్ టర్మ్ బదులు ఈ రెండు రాసుకున్న దీని యొక్క విలువ వాల్యూ మారదు. ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, ఇక్కడ ఈ యొక్క ప్లస్ 2x మైనస్ 4x వేస్తే దీని విలువ మారలేదు చూడండి. ఈ రెండింటిని యాడ్ చేసిన మనకు -2x మిగిలేది కనుక నో ప్రాబ్లం, నో వాల్యూ చేంజ్డ్. ఇజ్ ఇట్ ఎంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఈ రెండింటిని ఒక గ్రూప్గా చేసుకుందామండి. ఈ రెండింటిని ఒక గ్రూప్ చేస్తాం, 2 గ్రూపులుగా వాటిని డివైడ్ చేసాం. ఎస్, వీటిని ఇక్కడ రాసేసుకుందాం చూడండి. x² ప్లస్ 2x ఇదో గ్రూపు, అదేవిధంగా -4x మైనస్ 8 ఇదో గ్రూపు ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఇందుట్లో కామన్గా ఉంటుందండి. ఇందుట్లో కామన్గా ఏముందో చూద్దాం చూడండి. ఇందుట్లో x ఉంది, ఇందుట్లో x ఉంది. ఎక్స్ను బయటికి తీద్దామండి. ఎక్స్ను బయటికి తీస్తే x ఏగా ఉండేది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ ఎక్స్ స్క్వేరు ప్లస్ 2 xలు ఉన్నాయి కదండి. ఈ ఎక్స్ని తీసేద్దామండి, 2 పెట్టుకుందాం. x ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అదేవిధంగా x ఇంటూ 2x అయింది కదా. ఎస్, ఆల్ రైట్. అదేవిధంగా ఇందుట్లో కూడా తీసేయాలి. ఇందుట్లో ఏ విధంగా, కాకపోతే ఎట్లా, ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏముందో అట్లానే ఉండేటట్లుగా మనం ఇందుట్లో నుండి తీసివేద్దాం చూడండి. ఇక్కడ x ఉండాలి కాబట్టి -4 బయటికి రావాలి కదా. ఎస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుందా, x పెడదామండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ x 4x అయింది. అయితే ఇక్కడ -4 ఉంది కదా, మైనస్ పెడదామండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ అవ్వకూడదు, మనకు మైనస్ అవ్వాలి కాబట్టి ప్లస్ పెడదాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఎన్ని 4లు అయితే మనకు 8 అవుతుంది, 2 4లు అయితే అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. చూద్దాం చూడండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ x 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 2 8 మనకు వచ్చేసిందా. ఎస్, ఈ బయటవన్నీ ఓ దాంట్లో రాసుకున్నాం చూడండి. ఇది బయట ఉంది, ఇది బయట ఉంది కదా. x - 4 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఈ రెండు కామన్గా ఉండేవి కదండి. ఈ కామన్ వాటిలో ఒకటి రాసేసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే x వాల్యూ కనుక్కోవాలండి. ఇది తీసుకొచ్చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది చూడండి. ఎందుకంటే ఈ x ఈజ్ ఈక్వల్ టు x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. x ఈజ్ ఈక్వల్ టు ఈ +2 అటు వెళ్ళేటప్పటికి -2 అవుతుంది. అదేవిధంగా x - 4 కదా, ఈ x ఇటువైపుకి వచ్చేటప్పటికి ఈ -4 ఇటువైపు వచ్చేటప్పటికి +4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 2. మనకు 2 వాల్యూ వచ్చినాయి. వీటిని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, అదేవిధంగా బీటా ఈజ్ ఈక్వల్ టు -2 2 అనుకుందామండి. మనం జీరోస్ని అదే అనుకున్నాం కదా, ఓ దాన్ని ఆల్ఫా ఓ దాన్ని బీటా అనుకుందాం. ఇది ఎక్స్ట్రానే కదా, దీన్ని చెరిపేసేద్దాం. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ -4 వేసిన 0 వస్తుంది చూడండి. -4 వేసేవనుకోండి 4 వేసామనుకోండి 4 4s are 16 ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 2x ఇది కదా మనకు. 4 4s are 16 -2x ఈ 16 4 4s are 16 కదా. 16 × 2x
మనకు 14x వచ్చింది, అప్పుడు 8, ఇవన్నీ చేస్తే మనకు 0 వస్తుంది కదా. ఇప్పుడు మనకేమొచ్చింది 4. చూద్దాం చూడండి, x² - 2x - 8 = 0 వస్తుందా? 1 x ఇస్తే 4 వచ్చింది, 4² - 2 వచ్చింది, 2x అంటే x ఇస్తే 4 రావాలి, -8 = 0. 4 4s are 16, -2 4s are 8, 8 = 0. -8 - 8 -16 = 0 వచ్చింది కదండి. అదేవిధంగా -2 వేసినా కూడా మనకు 0 వస్తుంది. అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ కనుక్కున్నాము. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక 2 మనకు జీరోస్ వస్తాయి. ఇప్పుడు జీరోస్ ఇంకా వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్. ఇక వెరిఫికేషన్ చూద్దాం చూడండి. వెరిఫికేషన్లో మనకు ఒకటి చూడాలండి, ఒక రూల్ ఉంది మనకు. జీరోస్ కలిపితేనేమో మనకు -b/a వస్తుందండి. అదే జీరోస్ ప్రోడక్ట్ చేస్తే ఇది మనకు కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ వస్తుందండి. అసలు ముందు కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి కదా. ఇక్కడ దీంట్లో కోఎఫిషియంట్స్ ఏమిటండి? x² - 2x - 8. ఇందుట్లో కోఎఫిషియంట్స్ ఏమిటండి? x² అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? ax² + bx + c ఈ ఫార్ములా కదా. ఇది ఒరిజినల్ ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషను. అంటే x² యొక్క కోఎఫిషియంట్ a అవుతుంది, అదేవిధంగా x యొక్క కోఎఫిషియంట్ b అవుతుంది, అదేవిధంగా కాన్స్టెంట్ టర్మ్ ఏమో c అవుతుంది. అంటే a అంటే x² కోఎఫిషియంట్. ఎన్ని xలు ఉన్నాయి? న్యూమరికల్ టర్మే కదా, దాని అర్థం a అంటే ఎన్నో కదా. ఎన్ని xలు ఉన్నాయి? 1 ఉంది. ఈ x యొక్క కోఎఫిషియంట్స్ ఎన్ని ఉన్నాయి? -2 ఉన్నాయి. అదే కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 8 అండి. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ రాసేసుకుందామా? ఇక్కడ రాసేసుకుందాం చూడండి. a = 1, b = -2, c = -8 ఇవ్వండి. అవి కోఎఫిషియంట్స్ మనం రాసుకున్నాం. ఫార్ములానేమో ఇదండి. దీన్ని యాడ్ చేస్తే, అంటే జీరోస్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా ఒక 0 అనుకున్నాం కదా, బీటా ఒక 0 అనుకున్నాం. ఈ యాడ్ చేస్తే ఈ కోఎఫిషియంట్స్ వైజ్గా మనకు దేనికి సమానం అవుతుంది? -b. -b అంటే మైనస్ అనేది ఇది ఫార్ములాలోనే ఉంటుందండి. -b/a. b అంటే ఏంటి? x యొక్క కోఎఫిషియంటే కదా. a అంటే ఏంటి? x² యొక్క కోఎఫిషియంటే కదా. వేస్తే దానికి సమానం రావాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ చేసుకుందాం అనుకోండి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 జీరోస్ని ఎచ్చవేసామనుకోండి. కాన్స్టెంట్ టర్మ్ బై x². కాన్స్టెంట్ టర్మ్ ఎంత మనకు? ఇదిగో -c. కాన్స్టెంట్ టర్మ్ -c. c = -8. -8/x² యొక్క కోఎఫిషియంట్ ఎంత? a కదా. a = 1. దీని యొక్క కోఎఫిషియంట్ 1 కదా, ఏమి లేకపోతే 1 కదా. ఈ కాన్స్టెంట్ టర్మ్ బై -8/1 వేసేసుకుంటే దీనికి సమానం అవుతుంది. ఇలానో చూద్దాం చూడండి. వెరిఫికేషను. ఆల్ఫా ప్లస్ బీటా 2 జీరోస్ తీసేసుకుంటే ఏమి రావాలి? ఫుల్గా రాసేద్దాం అయితే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ రాసేసుకోండి. ఇది x కోఎఫిషియంట్ బై -x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ అంటే మనం బీనే కనుక్కుంది, అండ్ అది మనం ఇక్కడ రాసేసుకుంటాం చూడండి. మైనస్ అనేది ఫార్ములాలో ఉంది, ఇది మనం కొత్తగా పెట్టలేదు. x కోఎఫిషియంట్ ఎంత? ఏది x కోఎఫిషియంట్ ఎంత? -2. అది -2నే కదా. మైనస్ అనేది ఫార్ములాలోనే ఉందండి. -2 అనేది x యొక్క కోఎఫిషియంట్ b అనే కదా. ఎంత? -2 అని ఇక్కడే వచ్చేసింది కదా. a
ఏ ఎంతండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 దట్ ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. ఇటుపక్క చూద్దాం చూడండి. ఈ రెండింటిని కూడా కుడితే 2 వస్తేనే కదా దీని యొక్క రిలేషన్ ఉంది అనేది. ఎస్ ఆల్ఫా ఎంత? 4 ప్లస్ బీటా ఎంత? -2. ఈ రెండింటిని కుడదామండి. 4లో మైనస్లు 2 పోతే ఇంకా మనకు 2గా ఉండేది. S2 ఈజ్ ఈక్వల్ 2. దీనికి రిలేషన్ సరిపోయింది కదా. మనకు ఇప్పుడు ఏం చూసాం? జీరోస్కి అదేవిధంగా కోఎఫిషియెంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అని చూసాం. ఎస్, జీరోస్ని యాడ్ చేసినప్పుడు అంతే వచ్చింది. అదేవిధంగా కోఎఫిషియెంట్స్ని ఆ రూల్ ప్రకారం యాడ్ చేసినప్పుడు కూడా అదే వచ్చింది. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏమన్నా వస్తుందేమో చూద్దామండి. మల్టిప్లై చేసినప్పుడు ఏమన్నా మనకు వస్తుందా రాదా అనేది మనం చూద్దాం. ఎస్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? మనం ఇక్కడ రాసుకున్నాం కదా, కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎస్, ఇక్కడ రాద్దాం చూడండి. కాన్స్టెంట్ టర్మ్ ఎంత? ఇదిగోండి -8 బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా. ఎస్ 1. ఎస్ అగైన్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 4 ఇంటూ బీటా ఎంత అండి? -2 కదా. -2 ఈ రెండే కదా మనకు జీరోస్ ఆఫ్ దిస్ పోలినామియల్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు -8/1 అంటే -8. ఇది కూడా మల్టిప్లై చేద్దాం చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s are 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4s are 8 ఈజ్ ఈక్వల్ టు -8. ఎస్, -8 ఈజ్ ఈక్వల్ టు -8 వచ్చిందా? అంటే మనం యాడ్ చేసినప్పుడు కానీ అదేవిధంగా ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు కానీ అంటే మల్టిప్లై చేసినప్పుడు కానీ కొంత రిలేషన్ ఉంది. ఇవి ఈక్వల్ అవుతాయి అని. ఏవి ఈక్వల్ అవుతాయి? యాడ్ చేసినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. అదేవిధంగా ప్రోడక్ట్ చేసినప్పుడు -8 ఈజ్ ఈక్వల్ టు -8 ఈజ్ ఈక్వల్ టు -8 వచ్చిందండి. అవునా కదా? అంటే దేర్ ఈజ్ రిలేషన్ ఉంది కదా. ఎస్, దేర్ ఈజ్ రిలేషన్ మనం రాసుకోవాలి. ఎస్, దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ జీరోస్, మీరు రాసేసుకోండి, జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోండి. రాలేదు మీ ఇష్టం. హెన్స్ ప్రూవ్డ్ అంటే ఇక్కడ ఈ రిలేషన్ వచ్చింది కాబట్టి ఎస్, దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ మనకు రిలేషన్ ఉంది అని మనం రాసుకున్నామండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, థ్యాంక్ యూ.